అబ్బా అరే లేరా, చాలా టైం అయిందిరా. బాగుంటరా? ఏం కంప మునిగిందని? రే, కొత్త సంవత్సరం అంటూ రాత్రి అంతా నానాలు చేసాం. కాస్త నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయరా. తొందరగా ఇంటికి వెళ్ళకపోతే మా డాడీ నా డొక్క చీరేస్తాడరా. వాట్? మీ డాడీ నీ డొక్క చీరుస్తాడా? గాడిదలాగా పెరిగావు, సిగ్గు లేదా మాట అనడానికి? అమ్మా, రాత్రి ఎన్ని యాక్సిడెంట్లు అమ్మా. గాడ్ బ్లెస్ దెమ్. కమ్ ఆన్. వీఆర్ వెరీ సారీ మిస్టర్ రజనీష్. ఏం జరిగింది? రాత్రి కొత్త సంవత్సర వేడుకల్లో ఎవరో కోతిమూక కారు బ్రేకులు విప్పేశారు. యాక్సిడెంట్ లో మొత్తం కుటుంబం అంతా సారీ. నా ప్రయత్నం పుణ్యం చేద్దామని కాదు, చేసిన పాపం చెరుపుకుందామని. దానికి నా ప్రాణాలు అర్పించైనా సరే ఎన్నో కుటుంబాలు కాపాడతామని. నీకు గుర్తుందా, నేను ఈ ఊరికొచ్చిన కొత్తలో ఐ అప్రిషియేట్ యు మాస్టారు అన్నమాట నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మాస్టారు అన్నమాట కంటే ఎంతో తీయగా వినబడింది. ఎందుకంటే నా జీవితాన్నే కాదు, నా మనసును కూడా పంచుకునే అమ్మాయి ఉందని, నా ఊపిరిలో ఊపిరే కాదు, నా ఆశయానికి ఆశ అవుతావని, తోడుంటావని ఎంతో ఆశపడ్డాను. కానీ నువ్విలా అరే, ఏం జరిగింది? నేను పాస్ అయ్యాను మాస్టారు, డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. ఇదిగో పేపర్, ఇందులో నా నెంబర్ ఉంది. ఇంతేనా? ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు. దానికి పేపర్ చూడకర్లేదు. పాస్ అయినందుకు కాళ్ళకు నమస్కరిస్తే సరిపోదు, మరి గురుదక్షిణ ఇచ్చుకోవాలి. గురుదక్షిణ ఏమిటది? నీకు నచ్చింది, నేను మెచ్చేది, 10 కాలాల పాటు గుర్తుండేది, ఎవ్వరు ఇవ్వలేంది. ఏమిటప్పా అది? అయితే మీరు కళ్ళు మూసుకోవాలి. ఏ అంత తోడుకోవడం తెచ్చేస్తావా? కళ్ళు మూసుకోవాలి. అరే మూసుకోండి. ఓకే. కళ్ళు తెరవకూడదు, తెరవకూడదు. ఏటే అలా మాటి మాటి గుడికి పడుతున్నావు? ఏంది నీకు? అబ్బే ఏం లేదమ్మా, ఏం లేదు. ఆడపిల్ల అలా మాటి మాటి గుడికి పడితే ఏటి కర్మ, ప్యాచీలు పడిన చూపులన్నా తయారు చేయించాలా, లేదా ప్రభుత్వం వారు దేశంలో ఉన్న ముళ్ళన్నీ జాతీయం చేసేసి టైర్లకి ట్యూబులకి ప్యాచీలు పడకుండానన్నా చూడాలా? ఏటే ఏమైంది? పొద్దు నుంచి ట్రై చేస్తా ఉంటే ఇప్పుడు కుదిరింది అనుకున్నాను ప్యాచి, నువ్వు జరగొట్టావు. మాటి మాటికి గతుకుల్లో పడ్డా ఇస్తాలా, గతుక్కుమంటున్నావు. ఏం జరిగిందే? ఏటో పాఠాల్లో కూడా లోటు పెంచేసారు ప్రభుత్వం. చదువులు పూర్తి అయ్యేసరికి సంసారాలు చేసే ఓపికలు ఉండలేదు ఆడపిల్లలకి. మనవు చేసే వయసులో మనసుకు పుస్తకాల్లోని పాఠాలు ఎందుకు ఎక్కుతాయంటే మీ నాన్న వినిపించుకోడు. ఏటే ఏమైంది నీకు? ఇదిగో దీనికి ఏదో అయింది, ఊరవతల సాధువు దగ్గరికి తీసుకెళ్లి తాయిత కట్టించు. ఒకటేటి 2 కట్టించేస్తాను. ఊరుకోమ్మా, పరధ్యానంగా ఉన్నాను, చేయి జారింది. ఆయన ఈ పనులని నాకెందుకు,
పరద్దానా? అయితే ఏమంట? ఇదిగో ఎదవన్మన్నాలు పెట్టుకోకు. నా కూతురు అలాంటిది కాదు, నిప్పు. నిప్పైనా నీళ్లు పడితే బొగ్గైపోతుందయ్యా. వయసులో ఉన్న ఆడపిల్ల సరిగ్గా తిండి తినకపోయినా మాట మాటికి ఉలిక్కిపడ్డా ఉండే అర్థం ఒకటేనయ్యా. ఏంటది? ఎక్కడో మనసు పారేసుకొని ఉంటది. నీకు అన్ని ఎదవన్మన్నాలే. నీ మాటలకు నా మనసు సీరియస్ అయిపోయింది. వెళ్ళి మందు కొట్టాలా? వెళ్ళు, కానీ మందు కొట్టడం కన్నా మనసు పారేసుకోవడం మహా ప్రమాదం. గుర్తుంచుకో. చెప్పేవులే డైలాగులు. ఇక మీద నేను తెలుగు సినిమాకి పంపిస్తున్నా. సుబ్బమ్మ, చీకు. నీ చీకుల కీర్తి శ్రీకాకుళం దాకా పాకిపోతుంది. ఏటో ఉండే కొద్దీ మందులో పవర్ తగ్గిపోతుంది. ఎంత తాగినా కిక్ ఎక్కట్లేదు. మాస్టర్ మీరు రామకూడ తర్వాత రాసుకోవచ్చు, ముందు వాళ్ళు బత్తాలు పారేయండి. వేరే మళ్ళీగా ఇవాళ దేశంలో వర్షాలు లేవు, ఎండలు లేవు. మరి ఇవాళ నీ బాధ ఏటో? నా బాధ దేశం గురించి కాదయ్యా, మన ఊరు గురించి. మన ఊరికి వచ్చింది. చెప్పడానికి నోరు రావడం లేదు, దాచుకోవడానికి మనసు రావడం లేదు. పెళ్లి కాని పిల్లలంతా శాలగట్లు డూయిట్లు పాడేసుకుంటూ కొబ్బరి చెట్ల వెనకాల ముద్దులు పెట్టేసుకుంటా ఉంటే నాలాంటి దేశభక్తులు మనసు పాడైపోక ఏటవుద్ది. ఎవరా పిల్లలు? అదే ఆ తాగుడు అనిపించే కుర్రాడును. మరి ఆ పిల్ల నీ కూతురు. ఆగా చంపేస్తాను అరికేస్తాను ఎలకాకలేక ఆలోచించు. ఇదిగో ఆలస్యం చేసావంటే కేరకేరమంటూ మనవడో మనవరాలో పుట్టేసిన గోళ్ళని చెవుని పడిపోద్ది. వెళ్ళరా వాడి అంతు చూస్తాను. దేశం బాగుపడిపోతుంది. అయితే నేను ఎన్ని చెప్పినా ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవన్నమాట. ఒప్పుకోనండి. ఆ అబ్బాయి బంగారమే కావచ్చు, కానీ ఆడి కులం ఏంటి, మా కులం ఏంటి? పెద్ద కుల బోళ్ళు చిన్న కుల బోళ్ళు పెళ్లి చేసుకోవడం నేరం అయితే, మాలాడి చిన్న కుల బోళ్ళు ఇలాంటి పెద్ద కుల బోళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం కూడా నేరమే. నేను సాక్షిలో ఒప్పుకోను. ఒరే రాముడు, ఇలారా. ఎందుకు కొట్టానో తెలుసా? తెలదండి. 20 ఏళ్ల క్రితం ఒక పిల్ల చెయ్యట్టుకున్నందుకు లాగి కొట్టి సీతాలు తెచ్చి పెళ్లి చేశారండి. మళ్ళీ ఎన్నాళ్ళకు కొట్టారంటే ఏదో తప్పు చేసే ఉంటానండి. చెప్పండి. కులం అని గొంతు చించుకుని అరిచే వాళ్ళందరిది తప్పే. నీకు రహస్యం చెప్పనా? చెప్పండి. మా తండ్రి గారి పాలేరు కొడుకు నువ్వు. నీ కులమేటో నీకు తెలుసా? తెలదండి. 20 ఏళ్ల క్రితం నేనేం మాట్లాడి పెళ్లి చేసిన ఆ సీతాలు కులమేమిటో తెలుసా? తెలదండి. మరి మీ సంసారంలో గాని ప్రేమానుబంధాల్లో గాని మిగతా వాళ్ళకి మీకు ఏదైనా వ్యత్యాసం కనిపించిందా? లేదండి. మరి ఇంకేమిట్రా వెర్రిగోల? ఇంత మంచి కుర్రాడు, అందమైన కుర్రాడు అల్లుడుగా వస్తానంటే ఎగిరి గంతేయాల్సింది పోయి ఎగిరెగిరి గంతులు వేస్తావేంట్రా? చూడు, నేను మంచి ముహూర్తం పెట్టిస్తాను వాళ్ళిద్దరికి పెళ్లి చేసి. అలాగేనండి. బాబు, నీకేం అభ్యంతరం లేదుగా? ఉందండి. ఏమిటది? తాగద్దు అని ప్రచారం చేసే నాకు తాగే మావగారుంటే న్యాయంగా ఉంటుందా? మీరే చెప్పండి. ఉండదు. అందుకే ఈ రోజు నుంచి ఆయన తాగడం మానేయాలి. నేను మోసం, దగ, కుట్ర. నోర్మయ్, అతను కోరింది కట్టం కాదు, తాగుడు మానేయమని. అదే నేను అత్తమావ దగ్గర కోరుకునే కట్నం. నా కట్నం నేను ఇచ్చుకోలేను. ఒరే రాముడు, ఒకసారి ఇలారా. నేను రాను, మీరు కొడతారు. అయితే నోరు మూసుకుని ఒప్పేసుకో. అలాగే. అలా అని మామూలుగా చెప్తే కాదు, మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పండి. సరే, ఈ రోజు నుంచి తాగను. ఇదిగో పెళ్ళయ్యేదాకా చాలా గట్ల మీద దూయట్లు, కొబ్బరి చెట్ల సాట్లు, ముద్దులు ఇవన్నీ కుదరమని చెప్పండి. ఏంటి ఊరికి అలా మెలకలు తిరిగిపోతున్నావు? సరిగ్గా తొంగ. ఏమీ లేదే సీతారావు, ఎదవడి కాళ్ళు లొంగలు చుట్టుకుపోతున్నాయి, చేతులు కాళ్ళు ఒకటే దడ, ఉనికొచ్చేస్తుంది. అందుకని నీ ఎదవేసా నాకు తెలుసు కానీ నోరు మూసుకొని పడుకో. అది కాదే సీతాలు, ఈ ఒక్కరోజుకి 10 మందిలో తాగనని మాటిచ్చావు. మన అదృష్టం కొద్దీ అంత మంచి కుర్రాడు మన పిల్లని పెళ్లి చేసుకుంటానన్నాడు. మనని మళ్ళీ అడిగాడా, మానేయాలి అడిగాడా? నిన్ను తాగడం మానేయమన్నాడు, అంతే కదా?
ఇదిగో మన పిల్ల పెళ్లి ముఖ్యం అనుకుంటే నోరు మూసుకొని పడుకో, లేదంటావా నీ ఇష్టం. ఇదిగో మంగళసూత్రానికి పట్టు సీరకి పైసా పైసా కూడా పెడుతున్నాడు, తీసుకెళ్లి తాగేసిరా. ఎల్లు. నేనంత ఎదవను కాదే. డబ్బు లోపల పెట్టే, లోపల పెట్టే. ఏదో కాళ్ళు వీగుతున్నాయని నిద్ర పట్టడం లేదని, అయినా మందు కొడితే నువ్వు నా కంటికి అర్థం రతీదేవిలా కనపడతావు. నువ్వు మందు కొట్టకపోతే నా కంటికి మన్మధుల్లాగా కనబడతావు. ఇదిగో నీ కాళ్ళు నొప్పులైతే తెల్లార్లు నొక్కుతాను, చలైతే వాటేసి పడుకుంటాను. అప్పటికి నిద్ర పట్టకపోతే నీకు నిద్ర పట్టి మందిస్తాను.